ఫ్రెండ్స్, ఇవాళ మనం పాత్ ఫైండర్ దారి దోపిడి దారిని రోడ్డు కనిపెట్టే వాళ్ళనమాట ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే కొన్ని వేల సంవత్సరాల కంటే పాత వెనక్కి వెళ్ళిపోతాం. అప్పటికి అమెరికా అనేది ఒకటి ఉంటదన్న విషయం ఎవరికి తెలియదు. మామూలుగా అమెరికాని ఎవడు కనిపెట్టాడు అంటే కొలంబస్ అని చెప్తారు. ఏదో ఆ కొలంబస్సే అమెరికాలో పిల్లల్ని కానీ వదిలేసి వచ్చాడు, వాళ్ళే అమెరికన్స్ అయ్యారు అన్నట్టు చెప్తుంటాడు. అమెరికన్స్ ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు, కానీ అప్పట్లో అలాంటి ఒక ప్లేస్ ఉందన్న విషయం ఎవరికి తెలియదు. వేల సంవత్సరాల క్రితం తెగలుగా అమెరికా వాళ్ళు అక్కడే ఉంటూ బతుకుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అదే తెగలో ఈ ఆంటీ కూడా ఒక ఆవిడ. ఈ తెగలో ఉండే ఈవిడికి ఎప్పుడు చూసినా ఒకటే విజన్స్ వస్తూ ఉండేవి. అదేంటంటే రాబోయే కొన్ని రోజుల్లో కొంతమంది రాక్షసులు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమెరికాలో ఉన్న తెగలన్నింటినీ చంపేసి వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నారని. మామూలుగా అయితే పెద్ద రాంగ్ థాట్స్ ఏం రాలేదు, కరెక్ట్ గానే వచ్చాయి ఈవిడికి. అంటే నిజంగానే ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు యూరోప్ లోని పోర్చుగీస్ వాళ్ళు ఇలా ఎవరో మందలుగా తిరుగుతుంటారు కదా, ఒక మంద వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అమెరికాలో అప్పుడు ఉండే తెగలందరినీ చంపేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే సరదా, వాళ్ళకి ఇదంతా ఒక సరదా అండి. సో ఈవిడికి అలాంటి విజన్సే వస్తూ ఉన్నాయన్నమాట. ఎవడో రాబోతున్నాడు అమెరికాలోని తెగలన్నింటినీ నాశనం చేసేస్తాడని. అయితే ఈ విషయాలన్నీ ఈవిడ ఎంత చెప్పినా ఆ తెగలో ఎవ్వడు ఈ మాటలు వినట్ల. ఈ తెగలకి ఇదో సరదా అనుకుంటా. అయితే ఆవిడ ఎప్పటి నుంచో కలగంటన రోజు వచ్చేసింది. ముందుగా ఒక తెల్ల గుర్రం వచ్చింది, దాని వెనకాల ఈవిడ కూడా పరిగెత్తుకుంటూ ఫాలో అవుతూ పోతూ ఉంది. బాగా పరిగెత్తుకుంటూ పోయాక సముద్రం వస్తుంది. సముద్రం దగ్గర చూస్తే ఒక పెద్ద షిప్ వీళ్ళ ఒడ్డుకు వచ్చి ఇరక్కపోయి ఉంటది. నిజానికి అది మొక్కలైపోయి ఇరుక్కుపోయి ఉంది అనుకోండి. అయితే చూసుకుంటే ఆ ఫ్రెంచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇల్లు కాదు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వైకింగ్స్ అన్నమాట. ఈ వైకింగ్స్ మామూలుగా నిజంగా చూసుకుంటే వీళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారో, ఎన్ని దేశాలు తిరిగారో అదైతే తెలియదు, కానీ సినిమాల్లో మాత్రం ఈ వైకింగ్స్ అసలు తిరగని దేశం అంటూ ఉండదు. అన్ని దేశాల్లో వీళ్ళు చంపని మనుషులు ఉండదు. ఇప్పటికైతే ఇక్కడికి పోర్చుగీస్ వాళ్ళు రాలేదు, వైకింగ్స్ వాళ్ళు వచ్చారు. ఇది వైకింగ్స్ యొక్క అతిపెద్ద షిప్. ఈవిడ ఇప్పుడు ఇంత పెద్ద షిప్ దీన్ని చూసి, అంతకు ముందు ఈవిడ ఎప్పుడు అసలు షిప్ ని చూడలేదు. ఆ టైంలో అమెరికా వాళ్ళు ఎవరు అసలు అంత పెద్ద షిప్ ని చూడలేదు. ఈవిడైతే ఈ షిప్ ని చూసేసి ఇదే పెద్ద మాన్స్టర్ అని చెప్పి చూసేసి భయపడిపోతూ ఉంటుంది. మొక్కలు అయిపోయిన షిప్ లోపలికి వెళ్తూ ఉంటే చాలా మంది జనాలు చచ్చి పడిపోయి ఉంటారు. లోపలే ఓ పిల్లోడు కూడా ఉంటాడు. ఆడేమో చేతిలో కత్తి పట్టుకుని ఎవడైనా దగ్గరికి వస్తే చంపేస్తా అని అంటాడు. ఈవిడ మాత్రం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడిని బుజ్జగిస్తూ ఉంటది. ఈవిడికి వచ్చిన కళ్ళన్నీ ఎవడొకడు వచ్చి చంపేస్తాడు, కత్తులతో లేపేస్తాడు, ఎదురుగా మాన్స్టర్ ఉంటాడు, ఇవే ఉంటాయి. కానీ ఈవిడ మాత్రం దగ్గరికి వెళ్ళేసి బుజ్జగించేసింది. సర్లేండి, పిల్లోడైతే బాగా భయపడిపోయాడు. అందుకే వెంటనే వాళ్ళ తెగ లోపలికి తీసుకొని పోతుంది. ముందైతే తెగలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదని చెప్తారు. ఎందుకు అని అంటే, ఎవడో పిల్లోడిని తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకుంటే వాళ్ళ అమ్మ బాబు వీడిని ఎత్తుకుంటూ ఖచ్చితంగా వస్తారు కదా, వాళ్ళు ఇంకా జనాలు వేసుకొని వచ్చి మన తెగలో వాళ్ళని ఏదైనా చేసే ఛాన్స్ కూడా ఉంది కదా. కేవలం అందుకు మాత్రమే పిల్లోని మన తెగలో పెట్టుకోవద్దని చెప్తున్నాము. అంతకు మించి మాకేమి వాడిని కోసేసి కోవ ఉండాలని చెప్పి అనడానికి మేమేం మాన్స్టర్లం కాదు. ఈ మాత్రం అర్థం కాదు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ ఇలాంటి తెగలో ఉన్న వాళ్ళందరినీ విలన్స్ లాగా, పిల్లోని కాపాడి తెచ్చిన వాళ్ళందరినీ హీరోయిన్ లాగా చూస్తుంటారు అని చెప్పి వాళ్ళ బాధలేదో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈవిడ మాత్రం అస్సలు ఒప్పుకోదు. మీ డైలాగులన్నీ అయిపోయాగా, ఇంక ఈడు మనతోనే ఉంటాడు, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పిద్ది. ఇప్పుడు ఈ తెగలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ పిల్లోడికి కేల్ అని చెప్పి పేరు పెట్టారు. కేల్ గాడు అలా పడుకుని పోయి ఉంటాడు. ఇప్పుడు వీడి కల్లోకి అంటే జరిగిందే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కలగాది ఇది అంటే అసలు అంతకు ముందు ఏమైందనేది. ఏమైందంటే ఈ కేల్ గాడు ఈ బక్కడు ఉన్నాడు కదా, వీడు వైకింగ్స్ లో అంటే వీడు వైకింగ్స్ ఫ్యామిలీ వాడేలేండి. అందులోనూ వీడు వైకింగ్స్ యొక్క కింగ్ కొడుకు, వాళ్ళ లీడర్ కొడుకు. వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాకు వచ్చి అమెరికాలో ఉన్న చాలా తెగల్ని ఒక్కొక్కరుగా వెతికి చంపేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సరదా కోసం. వీళ్ళకైతే పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, లేడీస్, జెంట్స్, ముసలోళ్ళు ఏం తేడా లేదు. అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఈ కింగ్ గాడు అయితే కత్తి పట్టుకుని ఒక్కొక్కరిని కోసేస్తూ నరికేస్తూ ఉంటాడు. మన కేలుగాడు వాళ్ళ నాన్నని చూసి, నాన్న ఏంటిది సమరసింహారెడ్డిలా బిహేవ్ చేస్తున్నావింది, అయినా ఈ విధంగా పిల్లోడు పెద్దోడు తేడా లేకుండా ఇలా చంపకూడదు అని అంటే, దానికి వాళ్ళ నాన్నేమో ఓ సంతేనా, ఓకే అయితే నేను వెళ్ళి పెద్దోళ్ళందరినీ చంపేస్తాను, నువ్వు వెళ్ళి పిల్లోళ్ళందరినీ చంపేయని చెప్పి చేతిలో కత్తి పెడతాడు. కేలుగాడేమో ఓ నాయన అది కాదు స్వామి, నువ్వే ఇంత దారుణంగా తయావో, నేను ఎవరిని చంపను అని అనేసరికి వాళ్ళ బాబు కోపం వచ్చేసి కేలుగాడిని పడేసి కొవడాతో దానా కొడుతుంటాడు. మన కేలేమో వీళ్ళకంటే జంతువుల మధ్యలో పెరగడం బెస్ట్ అని చెప్పి వాళ్ళ నాన్నని అందరినీ వదిలేసి పగిలిపోయిన షిప్ ఏదో ఉంటే అది వేసేసుకొని వీడు ఒక్కడే దూరంగా ఎక్కడికో వచ్చేస్తాడు. వీడు కళ్ళు తిరిగి చూసేటప్పటికి పగిలిన షిప్ కాస్త మొక్కలు అయిపోయింది. వీళ్ళ నాన్నేమో అదే వైకింగ్ మందంతా వచ్చింది కదా, వాళ్ళందరూ అమెరికా వదిలేసి వాళ్ళ షిప్ లో వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు, వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు, కౌంట్ కూడా వేసుకునేది ఏం లేదు. వాళ్ళందరినీ చంపే టైంలో ఎవడన్నా చచ్చిపోతే చచ్చిపోయాడు, లెక్కేం లేదు వీళ్ళకి. సో ఇప్పుడు అమెరికాలో అందరిని చంపేసాం, ఇంకెక్కడన్నా వేరే దేశంకి వెళ్ళి వాళ్ళందరినీ చంపేద్దాం అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. మనోడేమో ఆవిడకి దొరికింది. కట్ చేస్తే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తాం మన కేలుగాడు అలా పెద్దోడైపోయి ఉంటాడు. మన కేలు ఇంత పెద్దోడయ్యాడు, జుట్టు మొత్తం పెరిగిపోయింది, గడ్డం మీసం మాత్రం అలా. ఈ తెగలో మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చిన్న కత్తి బ్లేడ్ ముక్క కూడా ఎవరి దగ్గర ఉండదు, కానీ ఒక్కొక్కడికి చూస్తే క్లీన్ షేవ్ ఉంటది. నాకు కూడా అంత క్లీన్ షేవ్ ఎప్పుడు పెట్టుకోవాలి నేను. థాయిలాండ్ కేలుగాడు పెద్దోడైపోయాడు. ఆ తెగలో జనాలకు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వీడి మీద. ఈడు పగోడు గాని మనోడు కాదు, వేరే జాతోడు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటారు. అయితే వైకింగ్స్ అందరూ అమెరికా వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత మళ్ళీ అలా వచ్చుంటే ఈ పాటికి లేపేసి ఉండేవాళ్ళు అందరినీ. మనోడైతే లాంగ్వేజ్ నేర్చుకుని అన్నిట్లో అడ్జస్ట్ అయిపోయి ఇదే తెగ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉండిపోయాడు. అయితే అప్పుడే ఇక్కడికి అమెరికాలో ఉండే పక్క తెగ వాళ్ళు వస్తారు. అంటే వీళ్ళు
కేలుగాడు ఉండే తెగ కాదు. ఈ తెగకి దూరపు చుట్టాలైన డిఫరెంట్ తెగ వాళ్ళు. వీళ్ళు ఇక్కడికి వీళ్ళందరినీ పలకరించడానికి వచ్చి ఉంటారు. ఈ ఇంకో తెగ వాళ్ళ లీడర్నేమో పాత్ ఫైండర్. పాత్ ఫైండర్ అంటే ఇతన్నేమా, నేను ఇంకేదో రోడ్డు హైవే అని చెప్పి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానే. సర్లేండి, ఈ తెగలో పెద్ద ఆయన వాళ్ళ కూతురికి మన కేలుగాడు అంటే ఇష్టం. కేలుగాడు కూడా అమ్మాయి అంటే తెగ ఇష్టం. ఇంకా వీడికి వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు కదా. వీడు మొహం చూసే ఏకైక మహిళ ఈ అమెరికా మొత్తంలో, ఇంకెలా వదులుకుంటాడు. అయితే ఈ విషయం ఈ పాత్ ఫైండర్ యొక్క ఇంకో తెగోళ్ళు వచ్చాయి కదా, అందులో ఒకడికి అస్సలు నచ్చదు. అదే వీళ్ళిద్దరు లవర్స్ అయిపోతున్నారని. వీడు కూడా ఈ అమ్మాయికి లైన్ వేస్తాడేమో నాకైతే తెలియదు. అయితే దీని వల్లే మన కేలుగాడిని ఇడు ఎప్పుడు కోపంగా చూస్తా దిగుతా ఉంటాడు. ఈ పాత్ ఫైండర్ ఇతను కేలు వాళ్ళ తెగ పెద్దతో మాట్లాడుతూ చెప్తుంటాడు, మా తెగలో ఉండే చాలా మంది ఆ కొండ మీద ఉండి చలికి తట్టుకోలేక వణికి ఆ వణుకుడు వల్ల ఊగి చచ్చిపోతున్నారు. సో మేము ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఒక ప్లేస్ ఎత్తుక్కోవాలి. అది ఎవ్వరికి తెలియని మేము మాత్రమే ఉండే ఒక జాగ్రత్త అయిన ప్లేస్ ని చూసుకోవాలి అని చెప్తే, దానికి తెగ హెడ్ ఏమో ఏటి నీకేమైనా ప్లేస్ ఎతికి పెట్టమంటావా అని అంటే, పాత్ ఫైండర్ ఏమో ఆ పెద్ద తోపుగాడు వచ్చాడు, మాకు ఎత్తుక్కోవడం రాదయ్యా, నేను అసలు వచ్చింది ఇక్కడికి అందుకు కాదు, మా తెగ మొత్తానికి పాత చూపించి బాగా అలసిపోయాను. ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకొని ఒక కొత్త లీడర్ని, మా తెగకు ఒక కొత్త పాత్ ఫైండర్ ని ఎన్నుకోబోతున్నాను అని చెప్పి అంటాడు. అదే డిఫరెంట్ తెగ వాళ్ళ లీడర్ని ఎన్నుకోవాలి. లీడర్ని ఎన్నుకోవడం అంటే ఈ టైంలో లాగా ఎన్నికలు, లేకపోతే అట్లీస్ట్ ఏ తెలివైన ఎత్తుకొని పెట్టుకోవడం అట్లాంటివి ఉండవు. ఆ టైంలో అయితే అందరూ ఎవడో బయగొడ్డులా ఉంటాడో వాడినే పట్టుకొని లీడర్ లా పెట్టేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇక్కడ కుస్తీ పోటీలు ఏదో పోటీలు పెట్టబోతున్నారు. అందులో గెలిచిన వాడే ఆ తెగ యొక్క లీడర్. ఈ విషయం తెలియగానే వెంటనే మన కేలుగాడు నేను ఆల్తా అని చెప్పి ముందుకు వస్తాడు. గర్ల్ ఫ్రెండ్ అయితే రెడీగా ఉంది, మొత్తం మేకప్ వేసేసి మసాజ్ చేసేసి వెంటనే తెగలోకి లాగేద్దామని. కానీ వాళ్ళ నాన్న అప్పుడే ఇక్కడికి వచ్చి, ఏటి నువ్వు ఆల్తావా, ఇన్ని రోజులు నువ్వు పెరిగిన మీ తెగ వల్ల నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, నేను ఇప్పుడు డైరెక్ట్ గా నిన్ను మా తెగలో లీడర్ని చేసేయాలా, ఎన్ని అయ్యే పని కాదు కానీ వెళ్ళిపో అంటాడు. పాప ఆల్రెడీ మనోడికి బొట్టు పెట్టేసి రెడీ చేసేస్తుంది, ఇది తెగలోకి రాగానే పెళ్లి చేసేసుకుందాంలే అని. మనోడైతే ఇప్పుడు బొంగమూతి పెట్టుకుని అలా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడి యొక్క కత్తి తీసుకొని, అంటే వాడు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఒక కత్తి దొంగతనం చేసి తెచ్చేసాడు లేండి, చిన్నప్పుడు షిప్ వేసుకొని వచ్చేసాడు కదా, దాంతో పాటు ఒక కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీడు ఆ కత్తితోనే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఓకే, వీడి దగ్గర ఇంత పెద్ద కత్తి ఉంది, అందుకే వీడు మొహం అంతా ఉన్నగా ఉంటది ఎప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ రోజు మనోడు వేట కోసం అని ఎక్కడికో పోతాడు. అలా సముద్రం దాటిపోయి వేట కోసం పక్షులు, కాకులు, చేపలు ఏం దొరికితే అది అవి తెచ్చుకుందామని వెళ్తే అప్పుడే అక్కడ ఎవరో జనాలు ఉన్నారని తెలుసుద్ది. ఈ టైంలో ఇక్కడ జనాలు ఏంటి, సంత ఏమైనా జరుగుతుందని చూస్తే ఎవరో కాదు, వైకింగ్స్. ఈ ఎదవలో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ప్రపంచంలో జనాలందరినీ లేపేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. కనీసం అప్పట్లో ప్రపంచ జనాభా ఎక్కువ ఉందా అంటే అది కూడా లేదు. అయితే మన కేలుగాడు దూరం నుంచి వైకింగ్స్ చూసేశాడు కదా, కానీ వాడు వాళ్ళ తెగ దగ్గర నుంచి చాలా దూరంలో ఉన్నాడు. చాలా కొండలు దాటి వెళ్ళిపోయాడు ఫుడ్ కోసం ఎదుగుతూ. కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఆ వైకింగ్స్ ఆల్రెడీ దూరిపోయి వీళ్ళ తెగలో ఒక్కొక్కరిని లేపబడేస్తా ఉంటారు. వీళ్ళందరినీ కాపాడదామని చెప్పి మనోడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చేసే లోపు ఆ వైకింగ్స్ వీళ్ళందరినీ కోసేసి కైమా కొట్టేసి భోజనాలు కూడా చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. మొత్తం మన కేనుగాడు ఉండే తెగలో వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోయారు ఆ వైకింగ్స్. ముందైతే వీళ్ళతో ఎలాగో మనకి సంబంధ బాంధవ్యాలు పెద్దగా లేవు కదా అని చెప్పి వదిలేశాడు. కానీ ఎంతైనా ఇన్ని సంవత్సరాల పాటు పెరిగాడు కదా, కొంచెం కోపం వచ్చింది. అయితే వైకింగ్స్ తెగలో అందరిని చంపేశారు, కానీ ఒక 2-3 పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఈవినింగ్ టైంలో ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఒక 2 పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నారు. అది చూసేసరికి మనోడికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేసింది. వైకింగ్స్ మొత్తాన్ని చంపేద్దామని కత్తి తీసుకుని వాళ్ళ దగ్గరికి పోతాడు. అయితే అక్కడ చూస్తే ఒక్కొక్కడు ఏనుగుల్లా ఉన్నారు, అర్థం అవుతుంది, అది కూడా చాలా మంది ఉన్నారు. అయినా సరే మనోడు కత్తి తీసుకుని యుద్ధానికి వస్తాడు. అయితే అప్పుడే అక్కడ ఉన్న వైకింగ్స్ యొక్క హెడ్, అదే ఇదేదో ఎంటర్టైనింగ్ ఇంకా బాగుండేట్టుందే, వీడు మనోళ్ళతో పోటీకి వస్తాడా, కమాన్ స్టార్ట్ అంటాడు. మనోడు ఇప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కోసి వదిలేస్తుంటాడు. ఇలా ఒక్కొక్కరిగా వైకింగ్స్ లో అందరిని చంపేస్తూ ఉంటాడు. ఇంకా సేపట్లో కేనుగాడికి ఏం అర్థమైందంటే, ఇలా అయితే సంవత్సరం పట్టిద్ది, బాగా అత్త ఎక్కువైపోయి వచ్చేసినట్టున్నాను, ఇంకా సేపు అయితే ఎవడో వచ్చి నన్ను లేపేస్తాడని చెప్పి మనోడు వెనక నుంచి చల్లగా జారుకుంటూ అడవిలోకి పరిగెడతాడు. పారిపోయే ముందు వాడి తుప్పు పట్టిపోయిన పాత కత్తి కింద పడేసి అక్కడున్న ఒక కత్తి, డాలు, చాకు, కొన్ని ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఏవేవో దొంగతనం చేసేసి అవి తీసుకొని లగెత్తుకుంటూ పోతాడు. ఇప్పుడు వైకింగ్స్ హెడ్ నాకు వాడి హెడ్ కావాలి అని చెప్పి అరుస్తాడు. ఇంకా అందరూ వీడు వెనకాలే బయలుదేరుతాడు. మనోడేమో వచ్చిన వాళ్ళందరూ నెమ్మదిగా 1 by 1 అడవిలోనే చంపేస్తా ఉంటాడు. అడవంతా బాగా తెలుసు కదా, ట్రాప్ చేసి చంపేస్తుంటాడు. వెనకాల ఇంకా వస్తూ ఉంటారు, బాణాలు వేసేస్తా ఉంటారు. ఒక బాణం కూడా పాపం వీడికి తగిలిద్ది. వీడు మాత్రం అస్సలు తగ్గడు. పరిగెత్తుకుంటూ ఏదో మంచు ఎడావిలోకి పోతాడు. ఆ తర్వాత సముద్రంలోకి దూకేస్తాడు. సముద్రంలో దూకేసి పైకి వచ్చేసి, అంటే సముద్రం అంతా దాటేసి పెద్ద కొండెక్కుతాడు. అలా కొండంతా దాటేసి 4-5 కొండలు 1 by 1 దాటేసి ఎక్కడికో అలా వెళ్తుంటాడు. అప్పుడే వెనకాల వచ్చిన అదే వెంటబడ్డ వైకింగ్ లో మళ్ళీ వెనక్కి లీడర్ దగ్గర పోతాడు. లీడర్ కూడా అడుగుతాడు, ఏంటో పట్టేసుకున్నావా అని. వీళ్ళేమో ఏందయ్యా పట్టుకునేది, మేము అడవిలో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాడు మాకు ఎక్కడా కనిపించలేదని చెప్తాడు. పాపం ఈ విషయం ఆ కేనుగాడికి తెలియక సముద్రాలు, కొండలు, కోనలు అన్ని దాటేసి ఇండియా వచ్చేసాడేమో మొత్తం అంతా దాటేసి. 2 పిల్ల బచ్చగాలు అడవిలో తేవడం కూడా రాక వెనక్కి వెళ్ళిపోయారు. అది తెలియక మనోడు ప్రపంచయాత్ర చేసుకుంటూ పోయినట్టున్నాడు పాపం. ఆ మాట వినగానే వైకింగ్స్ హెడ్ గాడి కోపం వచ్చేసి ఆ న్యూస్ తీసుకొచ్చిన ఇద్దరిని అక్కడే లేపేసి మిగతా వాళ్ళతో చెప్తాడు, మనం ఏదన్నా చేసి ఖచ్చితంగా వాళ్ళ వెనకాలే వెళ్ళాలి, వాడే మనకి మిగతా తెగలు అమెరికా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తాడు, అప్పుడే మనం పోయి మిగతా వాళ్ళని కూడా చంపగలం అని అంటాడు. అసలు ఈ ఎదవలకి ఊళ్ళో వాళ్ళందరినీ చంపే ఫ్యాంటసీ ఏందో తెలియట్లేదు.
కాదు. ఎందుకు ఆ రీజన్ ఏంటి, ఎందుకు చంపుతున్నారు కూడా అర్థం కాదు. చంపేసి వీళ్ళు దేవుని నిజాలు లాక్కొని పోతున్నారంటే ఏమీ లేవు వీళ్ళ దగ్గర, నిజంగానే సరదా కోసం చంపుతున్నట్టుంది. అయితే కేన్ గడ్ చాలా దూరం పోయాడు కదా, అలా ఎంతసేపు అని పోతాడు, అంత పెద్ద బాడీ ఉంటే మాత్రం నీరసం రాదా ఏంది, కళ్ళు తిరిగి అలా పడిపోతాడు. అప్పుడే ఇంకో తెగవాళ్ళు ఉన్నాయి, పాత్ ఫైండర్ తాత వాళ్ళు ఉన్నారు కదా, ఈ తెగవాళ్ళు వేట కోసం తిరుగుతూ మనోడిని పట్టుకుంటారు. వీళ్ళందరూ కలిసి మనోడిని వాళ్ళ తెగ లోపలికి తీసుకుని పోతారు. తీసుకొచ్చి ఆడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ చూడండి రెడీకి వచ్చేసిన ట్రీట్మెంట్ చేయడానికి. మనోడేమో ట్రీట్మెంట్ వద్దు బొక్క వద్దు, ముందేటి నుంచి వెంటనే పారిపోండుగా బాబా, వైకింగ్ లో వచ్చేస్తున్నారు, వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవుతూ వస్తూ ఉండుంటారు, మిమ్మల్ని అందరిని అప్పచ్చ కైమా కింద కొడతారు, వెళ్ళిపోండుగా బాబా అని అడుగుతుంటాడు. వీళ్ళు మాత్రం అస్సలు వినరు. మనోడిని ఎక్కడికో తీసుకొచ్చి పడుకోబెట్టి ట్రీట్మెంట్ అని చెప్పి జుంబాలాలా అంటుంటాడు. ఈడెవడో మనోడేమో వెళ్ళిపోండుగా అంటే జుంబాలాలా పాట పాడుతున్నాయంటారు, మీరు బతికుంటే నేనే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, అప్పుడు పెద్ద స్టేజ్ కట్టి మరి నాకు పాట వినిపిద్దు, ఇప్పుడైతే వెళ్ళిపోండుగా అని చెప్పి అంటుంటాడు. వీళ్ళు మాత్రం అస్సలు వినకుండా జుంబాలాలా పాట మళ్ళీ పాడి ట్రీట్మెంట్ చేసి నిద్ర మాత్రం నోట్లో కుక్కేసి పడుకొని పెట్టేస్తాడు. మనోడు ఇప్పుడు పొద్దున్నే లెగుస్తాడు. నొప్పులన్నీ తగ్గిపోయాయి, దెబ్బలన్నీ తగ్గిపోయాయి. లెగిసాక ఇప్పుడు అందరినీ కూడబెట్టి చెప్తూ ఉంటాడు, మీ మొహాలు మాడ వైకింగ్స్ అందరూ వచ్చేస్తున్నారా, వాళ్ళు చంపేస్తారా, వస్తే మా తెగలో ఉన్న వాళ్ళు అందరినీ చంపి పడేశారా, మిమ్మల్ని లేపేయడానికి ఇక్కడ కూడా రాబోతున్నారు, తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్తాడు. అయితే అప్పుడే ఈ తెగలో ఒకడికి మనోడు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా, వాడు కూడా ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటాడు. వాడు వచ్చి చెప్తాడు, నా దగ్గర ఉన్న ఈ బల్లెంతో వైకింగ్లే కాదు వై క్వీన్లు వచ్చినా ఈజీగా లేపేయగలను నేను అని అంటాడు. అప్పుడే మన కేలుగడు కత్తి తీసి ఏంటి ఇదేనా అని చెప్పి ఓకెట్ అంటాడు. కనీసం ఎగొట్టడానికి కూడా ట్రై చేస్తున్నట్లేడు, టచ్ చేయడానికి చూసినట్టున్నాడు అంతే, అది మాత్రం ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ కత్తి చూపించి ఇదిగో కత్తి చూసారా, ఇట్లాంటి వాళ్ళ దగ్గర వందలు ఉన్నాయి, ఈ కత్తులు ఏంది వాళ్ళ దగ్గర మిషన్ గన్లు కూడా ఉంటాయి, నేనైతే ఇంకా చూడలేదు, వాళ్ళలో ఈ కత్తులు వేసుకున్న 10 మంది వస్తే చాలు మిమ్మల్ని కైమా కింద కొట్టేస్తారు, మీరు సూప్ అవ్వకముందే అన్ని మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండుగా అంటే వీళ్ళు మాత్రం మన కేనుగాడేమో ఇక్కడ కూర్చొని చైనీస్ లాంగ్వేజ్ లేదో వాగుతున్నాడు అన్నట్టు ఎవడూ పట్టించుకోడు, అసలు ఉలుకులేదు పలుకులేదు. అప్పుడే సావండి నాకెందుకు వచ్చిన గోలని చెప్పి కేనుగాడు వెళ్ళిపోతూ ఉంటాడు. పాపం ఆ అమ్మాయికి లైన్ వేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి చూస్తే వీడు ఎప్పుడు వస్తాడో మీద పడిపోదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటది ఆ గర్ల్ ఫ్రెండ్. కనీసం అమ్మాయి అయినా తీసుకొని పోవడం అదేం లేదు, కానీ వెనకాల వీడు ఎవడో తీసుకొని పోతున్నాడు. కేన్ కూడా అడుగుతాడు, ఎవడో నువ్వు నా వెనకాల వస్తున్నావేంటి అని. వాడేమో నువ్వే కదా తప్పించుకోవాలన్నావు, నువ్వు చెప్పినదో నాకు బాగా అర్థమైంది, నేను చాలా తెలివైన ఉండి అందుకని వెనకాలే వస్తున్నా అని చెప్పి అంటాడు. అయితే ఇప్పుడు తెగ వాళ్ళందరూ మన కేనుగాడి తెగ ఉంది కదా, అందరు కలిసి ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దాం, వాడు చెప్పేది నిజమో కాదో మనకి తెలుస్తుంది అని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తేనేమో ఒక్కొక్కడు బాడీలు ఏంది ఇది, అందరూ అప్పుడే స్కెల్టన్స్ అయిపోయాగా. నేనేదో ఇందాక ఒక జోక్ వేసాను అంతే, మన కేనుగాడు కొండలో కోనలు ఎక్కి నెలలు తరబడి దాటుకుంటూ పోయాడని తప్పించుకోవడానికి. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు నిజంగానే సంవత్సరాల పాటు దాటుకుంటూ పోయాడు ఆ కొండలన్నీ, అందరు సచ్చి కూలిపోయి స్కెల్టన్స్ అయిపోయారు. సైలెంట్ ఇంక ఇంత రేంజ్ లో వీళ్ళ తెగ ఫ్రెండ్స్ అందరూ అస్థిపంజరాలాగా పడిపోయి ఉంటే ఇలా కూడా ఫుల్ గా భయం వచ్చేసింది, డిసైడ్ అయిపోతారు వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోయి దాక్కోవాలని. అప్పుడే ఈ పాత్ ఫైండర్ ఏం చేస్తాడంటే వాళ్ళ తెగలో ఉన్న వాళ్ళందరినీ ఎవ్వరికి తెలియని ఒక రహస్యమైన ప్లేస్ కి వెళ్ళిపోమంటాడు. ఏటి పాత్ ఫైండర్ పోడా అంటే ఇతను పోడంట, ఇతను కొంతమంది అక్కడే పెట్టుకొని నేను అసలు పారిపోయే రకాన్ని కాదు ఫైట్ చేసే రకాన్ని, వైకింగ్లు అందరినీ వచ్చినప్పుడు వాళ్ళని పిసికేస్తా అని చెప్పి ఇక్కడే ఉండిపోతాడు. అప్పుడే ఈ పాత్ ఫైండర్ వాళ్ళ కూతురు పెద్ద ఆయన కూతురు కేనుగాడు గర్ల్ ఫ్రెండ్, ఈ మగ సచిన వాళ్ళు ఎప్పుడు చూసినా యుద్ధాలు అని చెప్పి కొట్టుకొని సావడానికే చూస్తా ఉంటారు, ప్రశాంతంగా కొన్ని రోజులు బతుకుదాం అని చెప్పి ఆలోచన కూడా రాదు వీళ్ళకి. ఇంకో పక్క వీళ్ళకి చూస్తేనేమో యుద్ధం అంటే ఏందో తెలియదు, ఏదో కథ మొక్కలు పట్టుకొని దిగుతా ఉంటారు అటు ఇటు అని చెప్పి యుద్ధం గురించి కొంచెమైనా మన కేలుగాడికి ఏదో తెలిసి ఉంటుంది కదా, అందుకే వాళ్ళ బాబుని తీసుకుని కేలుగాడి దగ్గర పోతుంది. ఇక్కడికి వచ్చి నీకు యుద్ధ విద్యలు అవి బాగా తెలిసినట్టున్నాయి కదా, మా తెగలకి మా నాన్నగారికి కొంచెమైనా ఒకటి రెండు అని చెప్పేసావు, ఎట్టాగిల్లు ఓడిపోతావు నాకు తెలుసు, కొంచెమైనా హెల్ప్ చేయని అంటే మన కేనుగాడు ఓకే అని చెప్పి టచ్ చేస్తున్నాడు చూడండి. అబ్బో ఈవిడ కూడా బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది. సైలెంట్ ఇప్పుడు యుద్ధానికి అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఈ తెగలో ఉండే లేడీస్ ఇంకా చాలా మంది మెయిన్ అందరినీ పంపించేస్తారులేండి, యుద్ధం చేయడానికి కొంతమంది మాత్రమే దగ్గర పెట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు కేలుగాడు. మనం వాళ్ళ ఎదురుగా యుద్ధం చేయడానికి అస్సలు వెళ్ళాం, వాళ్ళ ఎదురుగా వెళ్ళామంటే వాళ్ళ కత్తులు కూడా యూజ్ చేయరు, గుద్ది చంపేస్తారు మనల్ని, అడవి పందులాగా ఉంటారు ఒక్కొక్కరు, సో ఖచ్చితంగా మనం వెనక నుంచే వాళ్ళ మీదకి అటాక్ చేయబోతున్నాం, ఇదే మన స్ట్రాటజీ అని చెప్పి దాంతో పాటు అడవిలో చాలా ట్రాప్స్ కూడా సెట్ చేస్తారు, వైకింగ్స్ అందరూ అందులో పడి చచ్చిపోవాలని. అలాగే యుద్ధం స్టార్ట్ అవగానే వైకింగ్ లో ఒక 4-5 చచ్చిపోతారు. ఆ తర్వాత ఈ తెగలో ఉన్న అదే ఈ పాత్ ఫైండర్ తెగలో ఉన్న గొప్ప యోధులు వీరులు వాళ్ళు సెట్ చేసుకున్న ట్రాపుల్లో వాళ్ళే పడిపోయి అందరూ చచ్చిపోతారు. ఆ తర్వాత ఈ వైకింగ్స్ వచ్చి మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా లేపబడేస్తారు ఆ తెగలో. జస్ట్ ఒక 4-5 మన కేలుగాడిని గర్ల్ ఫ్రెండ్ ఇంకొక ఇద్దరిని అలా అట్టి పెట్టుకుని ఉంటారు అంతే. అసలు ఈ తెగలు ఇంత పెద్ద గొప్ప యుద్ధ వ్యూలని తెలుసుంటే హెల్ప్ చేయడానికి కూడా వచ్చి ఉండేవాడు కాదేమో. అయితే ఇప్పుడు ఆ వైకింగ్స్ హెడ్ మన కేల్ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంటే నువ్వు ఈ తెగకు సంబంధించిన వాళ్ళలాగా అస్సలు లేవే, కొన్నేళ్ల క్రితం ఈ వైకింగ్స్ ఇదే ప్లేస్ కి వచ్చేది, అప్పుడే మా లీడర్ అయిన పెద్ద సాబు అదే పెద్ద మాస్టర్ వాళ్ళ కొడుకు తప్పిపోయాడు ఇక్కడే, నేను చూస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుందిగా, అంతకుముందు మాట్లాడినప్పుడు నీతో నేను తలకి హెల్మెట్ పెట్టుకున్నా అందుకే పెద్దగా ఏం కనిపించలేదు నువ్వు నాకు సరిగ్గా, అది కానీ నీ మొహం చూడగానే గుర్తుపెట్టేశాను, నువ్వు మా మాస్టర్ కొడుకువి, ఎలాగో నువ్వు నా మాస్టర్ కొడుకు కాబట్టి నేను చంపను, మిగతా తెగ వాళ్ళందరూ ఎక్కడున్నారో చెప్పు వాళ్ళని చంపేస్తాను అంతే అని అంటాడు. మనోడు అసలు ఒప్పుకోడు. అప్పుడు మన కేనుగాడు కళ్ళ ముందే ఆ వైకింగ్ లీడర్ ఆ పాత్ ఫైండర్ ని మిగిలి ఉన్న తెగలో జనాల్ని ప్రతి ఒక్కరిని మన కేలుగాడు ముందే
దారుణంగా చంపేస్తాడు. మన కేల్ దగ్గరికి ఇప్పుడు వచ్చి ఇప్పుడైనా చెప్తావా అంటే దానికి మనోడేమో అదే అంతకు ముందేమైనా మీరు అందరూ కలిసి ఈ తెగలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టే వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఇంత సేవ్ చేసింది అదే కదా, వాళ్ళని చంపడమేగా. నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే నువ్వు తర్వాత చేస్తానని కూడా అదే కదా, చంపడమే కదా. దీనికి నేను ఎందుకు భయపడిపోయి నీకు డీటెయిల్స్ అని చెప్తావు అనుకున్నావు? జల్లికడ్డు ఎద్దులాగా బాడీలు పెంచుకున్నావు కానీ కుంగుడుకాయ అంత బోధ కూడా పెంచుకోలేదు మీరు అని అంటే అప్పుడే హెడ్ గాడు నాకే తెలియలేదంటావా, ఇప్పుడు చూడని చెప్పి నీ గర్ల్ ఫ్రెండ్ అని లేపేస్తా అని అంటాడు. కేల్ గడేమో ఓకే 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 నీకు ఆ తెగ అడ్రస్ కావాలి అంతే కదా, అడ్రస్ ఏంది పద నీకు దారి చూపిస్తా వెనకాల అని చెప్పి తీసుకొని పోతాడు. దాంతో ఈ గర్ల్ ఫ్రెండ్ మన కేల్ గడి మీద ఊసి నీ బతుకు నువ్వేం బాయ్ ఫ్రెండ్ కదా అత్తా మామల్ని చంపించేస్తున్నావు అని చెప్పి మహాన్ ఊసేసి ముందుకెళ్ళిపోతుంటది. పాపం బాగా కలిగినట్టుంది. ఇప్పుడు మన కేలుగాడు వైకింగ్స్ అందరినీ వెంటేసుకొని తెగవాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తా అని తీసాపోతా ఉంటాడు. కానీ మ్యాటర్ ఏంటంటే ఈ వైకింగ్స్ ని మోసం చేసి ఆ తెగ సైడ్ కాకుండా ఇంకెటో తీసుకుని పోయి వాళ్ళు చంపేలా చేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. లేకపోతే ఇంత పెద్ద అమెరికాలో ఒకే ఒక్క పాప దొరికింది మనోడికి. ఇప్పుడు మోసం చేసేసి ఈ పాపను కూడా కోల్పోతే అట్ట అసలు ఎలా బతకగలడో ఇంత చలిలో. అలా ఇంకెళ్తూ ఉంటాడు వీళ్ళు. మనోడు వెళ్ళి అంతకుముందు ఆ తెగవాళ్ళు ఎక్కడుండాలో దాని మీద తీసుకుని పోతూ ఉంటాడు. అయితే అదే క్రమంలో ఎవడో కొండ వైకింగ్ గాడు కేల్గాడు గర్ల్ ఫ్రెండ్ తో మొదటగా బిహేవ్ చేస్తాడు. మనోడు కత్తి తీసుకుని వాడిని లేపేస్తాడు. దాంతో మిగతా వైకింగ్స్ కేల్ గాడిని చంపేయడానికి వస్తుంటే లీడర్ గాడు వచ్చి ఆపేసి ఏం చేస్తున్నారా, దారి చూపించేది వాడు కదా, వాడిని చంపేస్తే మనం ఏం చేయాలి ఇక్కడ? అయినా ముందు అసలు మీరు ఎవరు మర్చిపోమాకండి, ఎంత కాదన్నా ఇతను మన మాస్టర్ కొడుకు, మన పెద్ద మాస్టర్ కొడుకును మనమే చంపేస్తే ఎంత చండాలంగా ఉంటది. అసలుగా మన మీద మానవత్వం లేని మొగాలని చెప్పి బ్యాడ్ నేమింగ్ చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈయన చంపేసామనుకో బ్యాడ్ నేమ్ కాస్త వరస్ట్ నేమ్ అయిపోద్ది. అయితే వీడు అంతకుముందు ఈ తెగవాళ్ళు ఉండే ప్లేస్ కి తెచ్చాడు కదా, కానీ అక్కడ చూస్తే ఎవ్వలేదు. లీడర్ అడుగుతాడు ఇప్పుడు ఎటు పోవాలని. మనోడేమో ఎటే ఉంది స్ట్రైట్ గా పోవడమే ముందుగా అంటాడు. కానీ ఎదురుగా చూస్తే పెద్ద సముద్రం అడ్డంగా ఉంది, పెద్ద పెద్ద కొండలు అడ్డంగా ఉన్నాయి. లీడర్ గాడికి కొంచెం డౌట్ వచ్చింది, వీడు మమ్మల్ని నిజంగానే కొండ పప్పల్లా చూస్తున్నట్టున్నాడు, అసలు వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి సందిగ్ధంలో పడిపోయినప్పుడు మనోడు జోబులోంచి కొన్ని వస్తువులు తీసి ఆడ పడేస్తాడు. అప్పుడే కొండ పప్పగాడు లీడర్ గాడు అక్కడికి వచ్చి అయ్యో ఇక్కడ నిజంగానే వస్తువులు ఉన్నాయే అంటే ఈ తెగ వాళ్ళు ఇటే పోయారు, సో మనం కూడా ఇటే పోదామని చెప్పి మనోడు వెనకాలే పోతూ ఉంటది. ఇలా పోతూ ఉంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా నెమ్మదిగా అర్థం అవుతూ ఉంటది, అయ్యయ్యో అనవసరంగా వీడు మొహం మీద చూసానే, వీడేదో ప్లాన్ వేసుకొని పోతూ ఉన్నాడు, మా ఫ్యామిలీ మొత్తాన్ని పట్టించే ఉద్దేశం ప్రస్తుతానికి వీడు లేదు అని చెప్పి హీరోయిన్ కి హీరో మీద సింపతి స్టార్ట్ అయ్యింది. అదే మన తెలుగు సినిమా అయి ఉంటే ఈ పాటికి కొంచెం గ్యాప్ తీసుకుని ఏ డ్యూయెట్ యూరోప్ పోయి మంచి సెటిల్ వేసి డాన్స్ లో అట్లీస్ట్ ఒక ఐటమ్ సాంగ్ వచ్చి ఉండేది. పాపం వీళ్ళకి ఇక్కడ అంత స్కోప్ లేదు కాబట్టి అలా దారెత్తుకుంటూ వీళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇలా వీళ్ళైతే సముద్రం ఒడ్డు దాకా వచ్చేసి ఉంటది. చాలా చలిగా ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ ఎంత చలిగా ఉందంటే ఆ చలి వల్ల సముద్రం అంతా గడ్డగట్టేసిందంట. సముద్రం మీద నుంచి ఇప్పుడు వెళ్ళాలి. కేలుగడు ఏం చెప్తాడంటే వైకింగ్స్ మీరంతా పిల్లబచ్చాగాళ్ళు, ఇప్పుడు ఈ సముద్రం మీద నుంచి నడిపే అంత సీన్ మీకు లేదు వైకింగ్లు, నేనైతే సముద్రం మీద నడుచుకుంటూ పోతున్నాను, మీరందరూ అడవి చుట్టూ తిరిగి అలా మూలపోతే చిన్న దారిలాగా ఉంటది, అటు ఎక్కువ వచ్చేయండి అని చెప్పి అంటాడు. వైకింగ్లేమో నువ్వు మమ్మల్ని వైకింగ్స్ అనుకుంటున్నావా లేకపోతే పొయ్యిలో కొయ్యాలనుకుంటున్నావా, ఈ ఐస్ గడ్డ మీద నువ్వైతే ఒక్కడో మాత్రమే వెళ్ళగలవు, మాకున్న దమ్ము ధైర్యానికి మేమైతే మా గుర్రాల్ని సామాన్లని మా సైన్యం అంతా వేసుకుని రాగలం, దమ్ముంటే చూడు అని చెప్పి అంటాడు. నిజంగానే వాడు తల్లో కుంగుడుకాయ అంత బొరగొడలేదు. మనోడు అలా ముందుకెళ్తూ ఉంటారు, వెనకాలి మందంతా వస్తూ ఉంటారు. ఏముంది అంత బరువు ఎలా మోస్తుంది, సగం దారిలో మొత్తం మంచంతా కరిగిపోయి టపటపటప ఎగిపోయి అందరు సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. మనోడు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కానీ అప్పుడే ఒకడు గర్ల్ ఫ్రెండ్ చెయ్యి పట్టుకొని వైకింగ్ గాడు సముద్రంలోకి లాకపోతా ఉంటాడు. చెప్పాను కదా చల్లో ఒకడే బతకడం కష్టం, అందుకే కేన్ గాడు వెంటనే నీటి లోపల దూరి వైకింగ్ గాడిని గుద్ది చెయ్యి కొట్టేసి గర్ల్ ఫ్రెండ్ ని బయటకు లాక్కొని వచ్చేస్తాడు. ఇంకా సేపటికి వైకింగ్ లో సగం మంది అంతా మునిగి చచ్చిపోయారు, ఇంకా సగం మంది మాత్రమే మిగిలి ఉన్నారు. కేల్ గాడు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. అందరు సముద్రం దాటేసి ఎలాగోలా ఈత కొట్టుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు మనోడు ఎదురుగా పెద్ద కొండ చూపిస్తాడు. ఈ కొండ అంతా ఎత్తుక్కుంటూ మనం పై దాకా పోవాలని చెప్తాడు. ఇప్పుడు ఈ వైకింగ్ హెడ్ గాడు అట్నే ఎటు అంటే అటే పోతామని చెప్పి ఓకే చెప్తాడు. కనీసం ఈ కొండంతా చుట్టూ తిరుగుతూ కొండ పైకి పోతే అలా పైకి వెళ్తాం గానీ అటు ఇటు వెళ్ళలేమనే విషయం కూడా ఈ కొండ హెడ్ గడికి అర్థం కాల. నిజానికి ఈ దాదంతా ఈ తెగ వాళ్ళే అంతకుముందు క్రియేట్ చేశారనమాట. ఇక్కడ ట్రాపుల్ లాగా అవి ఇవి అన్ని పెట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పోతూ ఉంటారు కదా, అప్పుడే ఆ వైకింగ్ గాడు అక్కడ స్లిప్ అయిపోయి కాలు జారిపోయి కింద పడి చచ్చిపోతాడు. దాంతో ఈ కొండ హెడ్ గాడు ఒక పెద్ద తాడు తీసి మొత్తం వైకింగ్స్ అందరినీ తాడు పట్టుకొని తాడుతో కట్టేసి పెట్టుకోమంటారు. అంటే ఇప్పుడు వీళ్ళల్లో ఎవడన్నా ఒకడు స్లిప్ అయ్యాడు అనుకోండి, వాడు స్లిప్ అయిపోయినప్పుడు వాడిని పట్టుకొని తాడుతో పైకి లాగేయచ్చు అంట ఒక్కడిని అని చెప్పి ఏదో తెలివితేటలు ఉపయోగిస్తాడు వీడు. లాస్ట్ గా వీడు కేలుగాడు గర్ల్ ఫ్రెండ్ కూడా తాడుతో కట్టేస్తాడు. మేం కానీ ఏమన్నా పోయామంటే ఇది కూడా పోయిద్ది, జాగ్రత్తగా నువ్వే చూసుకో, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే అంటాడు. ఇప్పుడు మన కేలుగాడు వాడి లాంగ్వేజ్ లో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడి ఏమంటాడంటే నువ్వు నన్ను కొట్టు అంటాడు గర్ల్ ఫ్రెండ్ తో. ఆ అమ్మాయి ఇందాక మొహం మీద చూసాను సరిపోలేదంటారా, మళ్ళీ కొట్టేది ఏంటంటే కేలుగాడు నీ యాతవకాల ముందు నన్ను కొట్టు అంటాడు. ఇంకా అమ్మాయి నీ ఇష్టం నువ్వే అడిగావని చెప్పి ఏదో జైల్లో థర్డ్ డిగ్రీ చేస్తున్నట్టు ఎగ్గి కింద పడేసి తొక్కి పడేస్తా ఉంటది. ఏదో రెజ్లింగ్ ఫైటింగ్ అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు కొట్టాడు కాసేపట్లో చచ్చిపోతాడేమో అనుకున్నా. అప్పుడే కొండ హెడ్ గాడు ఇక్కడికి వచ్చి ఆ గర్ల్ ఫ్రెండ్ కొట్టి తోసేసి ఆ కేలుగాడి చేతిలో ఒక కత్తి పెట్టి ఒక అమ్మాయి నిన్ను కొట్టింది, చండాలంగా అమ్మాయి చేత కొట్టించుకునేది, ఆ అమ్మాయిని చంపేయని చెప్పి ఓ కత్తి ఇస్తాడు. ఆ కత్తి తీసుకోవడానికి ప్లాన్ వేసి
చేసి అమ్మాయిని చెంపదెబ్బ కొట్టు నన్ను అని అడిగాడు అంతే. దానికి ఆవిడేమో చంపేసేదాకా వెళ్ళిపోయింది మన కేలుగాడిని. మనోడు ఇప్పుడు చేతిలో కత్తి రాగానే వాడు తాడు పెట్టి గర్ల్ ఫ్రెండ్ కేసు కట్టాడు కదా, ఆ తాడుని లపక్కన కోసేసి వెంటనే ఒక రాయి తీసుకొని వీళ్ళందరూ లైన్ గా ట్రైన్ ఆట ఆడుతున్నట్టు తాడుతో కట్టేసి వైకింగ్స్ అంతా నుంచున్నారు కదా, చివరిగా ఉన్న వైకింగ్ గాడిని బండ తీసుకొని దడేళ్ళని కొడతాడు అంతే. ఇంకా వాడు ఆ కొండ మించి పడ్డం మొదలు పెడతాడు. వాడు పడిపోగానే ఒక్కొక్కడు వాడు ముందున్న వాళ్ళంతా ట్రైన్ వెనక భోగి పడిపోతే అన్ని పడిపోతున్నట్టు తాడుతో కట్టేసుకున్నారు కదా, లైన్ లో వాడితో పాటు అందరూ ఇంకా కింద పడిపోతూ ఉంటారు. ఈ కొండలేడగాడు మంచి ప్లాన్ వేసాడు కానీ అందరికి వినిపించినట్లేదు. అదే ఎవడన్నా ఒక్కడు కింద పడిపోతే వాడు తాడుతో పట్టుకో ఉంటారు కాబట్టి వాడు ఒక్కడిని బయటకు లాగేయండి పైకి లాగేయండి అని చెప్పాడు. కానీ ఈడ చూస్తే వాడు ఒక్కడు పడిపోవడం వల్ల మిగతా వాళ్ళందరూ 1 by 1 కింద పడిపోయి చచ్చిపోయి ఉంటది. అందరు కింద పడిపోయారు కదా. అయితే అదే ఊపులో కాలు స్లిప్ అయ్యో ఏదో అయ్యి మన కేనుగాడు కూడా సడన్ గా లోయలో పడిపోతుంటాడు. అప్పుడే అక్కడ ఏదో చెట్టు కొమ్మ బండ ఏదో ఉంటే అది పట్టుకొని వేలాడుతూ ఆగిపోతాడు. కానీ మన వైకింగ్ హెడ్ మాత్రం ఇంకా పడలేదు. మమ్మల్నే మోసం చేస్తావంటా అని చెప్పి బండరాలు తీసుకుని మన కేనుగాడు మీద వేస్తా ఉంటాడు. అవి సావురా నువ్వు సస్తావురా ఇప్పుడు అని చెప్పి. అప్పుడే మన కేలుగాడు గులుగులు గులుగు అని చెప్పి ఏదో సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ వినగానే మొత్తం మంచు అంతా కింద పడిపోతూ ఉంటది. అదేందో ఆ మంచులో అందరూ కొట్టుకుపోయి కింద పడిపోతారు. కానీ కొండ లీడర్గాడు కేనుగాడు ఇద్దరు మిగిలిపోయారు. గర్ల్ ఫ్రెండ్ కూడా బతికి ఎప్పుడు ఆడు సైడ్కి వెళ్ళిపోయిందిలేండి. ఇప్పుడు వీళ్ళిద్దరు లెగిసి ఫైట్ చేస్తూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ తో కాదు, కొండ లీడర్ కేనుగాడు. అమ్మాయి అయితే గుద్ది చంపేస్తుంది మళ్ళీ. అయితే ఫైట్ జరుగుతూ ఉంటే ఆ ఫైట్ లో లాస్ట్ కి మన కేనుగాడే గెలుస్తూ ఉంటాడు. చచ్చిపోయే ముందు ఆ లీడర్ గాడు నీ బాబాయ్ని నువ్వు చంపేస్తావంట అని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు. మన కేనుగాడు ఏమో చేయి వైకింగ్స్ కి ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయంటే వెంటనే చాలా చండాలంగా ఉందని చెప్పి తోచేసి మరి చంపేస్తాడు వాళ్ళ బాబాయ్ని. వైకింగ్స్ అందరిని ఇప్పుడు మనోడు చంపేశాడు. లాస్ట్ కి మన కేనుగాడు అలా తెగ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తెగలో ఉన్న వాళ్ళందరూ మన కేనుగాడితో నువ్వు మమ్మల్ని కాపాడేవు, నువ్వే ఇంకా నుంచి మా లీడర్ అని చెప్పి అంటారు. ఆయన కూడా ఉండాలిగా, గర్ల్ ఫ్రెండ్ రెడీగా ఉంది, ఇచ్చి పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసుకుని పిల్లలకి అంటారు. సో ఇప్పుడు మనోడు లాస్ట్ గా ఇక్కడ పాత్ ఫైండర్ అయిపోయాడు. లీడర్ ఎవడైనా పాత్ ఫైండర్ అని పేరు పెడతారులేండి. లాస్ట్ లీడ్కి పేరు పెట్టడానికి సినిమా పేరు అది పెట్టేశారు. ఇక్కడ నుంచి పిల్ల పాపలతో హ్యాపీగా బతుకుతారు. సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.